రే ఏం రావి? టపాసులు. ఎక్కడివి? కొన్నాను. దేవి నవరాత్రులు కదా, కాలుద్దామని. డబ్బెక్కడిది? మీరు అప్పుడప్పుడు ఇచ్చే డబ్బులతో కొనుక్కున్నాను నాన్నగారు. లేదు నాన్నగారు, మీ జోబులో డబ్బులు తీసుకుంటే నేను చూశాను. అవును నాన్నగారు, నేను చూశాను. ఉండండి. ఒరే, ఎందుకు అలా చేసావు? దొంగతనం చేసిందే కాక అబద్ధాలు కూడా చెప్తున్నావా? ఈ రోజు వీడికి అన్నం పెట్టరు. బిడ్డ చచ్చిపోతారా? ఇలాంటి బిడ్డ చస్తేనే నయం. ఆకలిగా ఉందమ్మా. నేనే కనిపెడతాను. మహాలక్ష్మి, వాడికి ఈ రోజు అన్నం పెట్టావంటే నేను నెల రోజులు అన్నం ముట్టుకోను. ఒరే, తెల్లారితే విజయదశమి. ఏమిట్రా మాటలు? వాడిని అన్నం దగ్గర నుంచి లేపేశావు ఏమిటండి? పండుగ పుట్టు భయపెట్టి పస్తు పెడుతున్నారు. మహాలక్ష్మి, తప్పు చేసిన వాడికి భయం చెప్పకపోతే రేపు పెద్దయ్యాక తప్పు చేయడానికి భయపడడు. వాడికి మంచి చెడు తెలియాల్సిన వయస్సిది. వాడు నీకు మాత్రమే కొడుకు కాదు, నాకు కొడుకే. ఈరోజు వాడికి కాదు, నాకు కూడా అన్నం పెట్టదు. దుర్గా భవానీకి, దుర్గా భవానీకి. అమ్మవారు పోయిందా? అదంతా నాటకం రా. అమ్మవారు నిజంగానే భక్తుల మీద వాళ్తుందని మా అమ్మమ్మ చెప్పింది. అది అబద్ధం నిరూపించినా? ఎలా నిరూపిస్తావురా? అరే శక్తి, ఇంట్లో నాయనమ్మ గదిలో తొసన్ వాలా ఉంటది, వెళ్ళి తేరా. అమ్ము, నాన్న కొడతాడు. ఇంట్లో ఉంటే కొడతాడు రా, అందుకని ఇక్కడ కాల్చేద్దాం. అయితే కళ్ళోడిస్తావా? తీసుకో. ఒరే శక్తి, పగలు తపాసులేంట్రా? నీ కళ్ళు పైన చోలు కూడా పోగొడదామని. పెద్ద అంతరం చిన్న అంతరం లేదు. అనయ్య ఇదిగో. బంగారం లాంటి నా బిడ్డను పొట్టను పెట్టుకున్నావు కదరా. అమ్మోరు నిన్న నా బిడ్డ ప్రాణాలు తీసావు కదరా, ప్రాణాలు తీసావు కదా. ఈ ఎదవే తపాసులు తీసుకురావడం నేను చూశాను. ఎందుకురా అని అడిగితే నీ చెవులు కూడా పోగొడతానన్నాడు. చెప్పరా, నువ్వేనా కాల్చింది? నాకేం తెలియదు. టపాసులు వచ్చింది కానీ నేను కాల్చలేదు. నువ్వు కాల్చకపోతే ఇంకెవర్రా కాల్చారు? మర్యాదగా నిజం చెప్పరా. నాన్నగారు, టపాకాయలు కాలుస్తాను, కళ్ళలో పడకుండా నాకు అల్లుడు ఇమ్మంటే నేనే వాడికి ఇచ్చాను. కావాలంటే నా కళ్ళుడు వాడి దగ్గర చూడండి. అదిగోండి రాజేశ్వరరావు గారు, నిజంగానే కళ్ళ చూడండి. అంతకంటే సాక్ష్యం ఏం కావాలి? ఇందాక తెలియదన్నావు, ఇప్పుడు అన్నయ్య తెమ్మన్నాడంటున్నావు. నిన్ను ఏమండి, ఏమండి, వద్దండి, ఏమండి
వద్దండి, వాడిని కొట్టకండి. ఏమండి, ఏదో తెలియజేశాడండి. ఏమండి, వాడిని వదిలేయండి. ఏమండి, వాడిని కొట్టకండి. వద్దండి. ఏమండి, ఏమండి, అమ్మ, ఏమండి, వద్దండి. వాడిని కొట్టకండి. ఏమండి, విజయదశమి రోజున ఊరంతా విషాదం నింపావురా. నీకిక్కడుండే హక్కు లేదు. ఈ ఊరదులు వెళ్ళిపోరా. వెళ్ళిపో, ఎక్కడికైనా వెళ్ళిపో. నా కంటికి కనిపించినంత దూరంగా వెళ్ళిపో. మహాలక్ష్మి, నేను వాణ్ణి ఊరొదిలి పొమ్మన్నాను. నువ్వు ఇంట్లోకి ఎలా పిలుస్తున్నావు? వాడు పసివాడండి. ప్రాణం తీసిన హంతకుడు. వాడింత చేసిన ఊరి జనం ఎందుకు మాట్లాడకుండా ఉన్నారో తెలుసా? నా మీద గౌరవం. నీ కారణంగా ఒక ఆమె చనిపోయిందిరా. నీ మొహం నాకు చూపించొద్దు. నువ్వు ఈ ఇంట్లోకి అడుగు పెట్టాలంటే నేను చచ్చిన తర్వాతే అడుగుపెట్టు. నేను చచ్చిన తర్వాత అడుగుపెట్టు. నువ్వు వాగులక్ష్మి. అలా కాదని వాడు లోపలికి వస్తే నా శవాన్ని చూస్తా. ఇది ధర్మం కోసం, ఈ ఊరి కోసం, వాడు చేసిన తప్పు కోసం నాకు నేనే వేసుకున్న శిక్ష. అది ఏమేళ్ళైంది, తిరిగి వెళ్ళలేదు. నన్ను ఎవరైనా శక్తి అని పిలిస్తే మా అమ్మ నాన్న గుర్తుకొచ్చేవారు. మా ఊరిని, నా వాళ్ళని మర్చిపోవాలనే నా పేరు శివకాశిగా మార్చుకున్నాను. స్టోరీ చాలా బాగుందా? ఏంటి చెప్పింది నమ్మేశారా? మీరు నమ్ముతారని చెప్పలేదు, జరిగింది చెప్పాను. ఓకే ఓకే, వెళ్ళి మీ అమ్మ నాన్నలు పిలుచుకురా, తాంబూలాలు మార్చుకుందాం. అందరూ అడిగే పద్ధతిలోనే మా వాళ్ళు అడిగారు. వాళ్ళు చెప్పినట్టు చెయ్యి. చేస్తాను. విజయదశమి నాడు నేను మా వాళ్ళకు దూరం అయ్యాను. వచ్చే విజయదశమి కల్లా మా వాళ్ళతో తిరిగి వస్తాను. నువ్వు తిరిగి రాకపోతే నేను ఈ జన్మలో పెళ్లి చేసుకోను.